భారత్పైన న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 50 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. 165 పరుగులకే ఆల్అవుట్ అయింది భారత్. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశారు శివం దూబే. 23 బంతుల్లో 65 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు దూబే. 26 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశారు మిషెల్ షాట్నర్. ఇప్పటికే సిరీస్ గెలిచింది భారత్. 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చే రింకు సింగ్ను 4వ స్థానానికి ప్రమోట్ చేశారు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే కేవలం అంటే శివం దూబే చూసుకుంటే కనుక అసలు కీలక ఆటగాడనే చెప్పాలి ఈ మ్యాచ్కి, కానీ కూడా అసలు ఎందుకు ఓడిపోయిందంటారు భారత్? ముఖ్యంగా ఏదైతే తొలుత బ్యాటింగ్ చేసినటువంటి న్యూజిలాండ్ టీం 215 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయింది. దాంట్లో ముఖ్యంగా కాన్వే 44 పరుగులు చేశారు. షెర్ఫిట్ అయిన వికెట్ కీపర్ 62 పరుగులు చేశారు 36 బంతుల్లోనే. సో బౌలింగ్ లో కూడా ఇండియా నుంచి పెద్దగా ఎవరు కూడా అంత ఊహించిన స్థాయిలో రాణించని పరిస్థితి ఉంది. హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసినప్పటికీ అలాగే ఎవరు కూడా పెద్దగా ఇటు కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు 40 పరుగులు ఇచ్చి. దాని తర్వాత హర్షదీప్ సింగ్ ఇటు కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు తప్ప వేరే ఎవరు కూడా పెద్ద ఎత్తున బౌలింగ్ ప్రదర్శనలో కూడా అంత బాగా అనిపించినట్టు లేదు. ఇంకొకటి హర్షిత్ రాణా 4 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చారు. సో మొత్తం కూడా దాదాపు బౌలింగ్ లో కొద్దిగా ఫెయిల్ అయినట్టు కనబడతా ఉంది. ఫీల్డింగ్ లో కూడా అంత నామమాత్రంగానే కొన్ని మిస్ఫీల్డ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చూసినాయి. దాని తర్వాత బ్యాటింగ్ కి 216 టార్గెట్ ను ఛేదించే సమయంలో ముఖ్యంగా ఓపెనర్ అయినటువంటి అభిషేక్ శర్మ డక్అవుట్ అవ్వడం ఇది ఒక పెద్ద ఇది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈశాన్ కిషన్ కీలక ఆటగాడు అని చెప్పాలి. ఎందుకంటే ముందు మనం మ్యాచ్ చూసుకున్నా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఈసారి అసలు ఈశాన్ కిషన్ ఎందుకు పక్కకు పెట్టారంటారు? డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్నందుకు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. మొత్తం ఏదైతే ఇండియా టీమును చూసుకుంటే గనక ఒక అభిషేక్ శర్మ, సంజు శాంసంగ్, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు తప్ప రెగ్యులర్ టాప్ ఆర్డర్ లో రెగ్యులర్ బ్యాటర్స్ ఎవరు లేరు. సో వీళ్ళు ముఖ్యంగా ఓపెనర్ సంజు శాంసన్ అలాగే అభిషేక్ శర్మ వీళ్ళిద్దరే ఉన్నారు. దాని తర్వాత ఫస్ట్ డౌన్ లో సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. దాని తర్వాత ఎవరు ఇక్కడ రింకు సింగ్ ని మరి ఎందుకు ప్రమోట్ చేశారు? రింకు సింగ్ ఎందుకంటే రింకు సింగ్ పాత్ర ఏంటంటే హిట్టర్, భారీ హిట్టర్, పెద్ద పెద్ద సిక్స్లు కొడతా ఉంటాడు. ఆయన 7వ స్థానంలో గాని 6వ స్థానంలో గాని వచ్చి ఒక 60 పరుగులు ఉన్నప్పుడు ఒక 10 బాళ్లలోనే లేదంటే 15 బాళ్లలోనే ఒక 40 లేదా 30 హాఫ్ సెంచరీ చేసే అవకాశాలు ఉంటాయి. భారీ హిట్టరు. సో అతన్ని ఎందుకు ప్రమోట్ చేసి అంటే ఇప్పుడు రింకు సింగ్ ప్రమోట్ చేయడం కూడా ఒకందుకు ఈ మ్యాచ్ కి మైనస్ అయ్యిందంటారా సతీష్? డెఫినెట్ గా, ఎందుకంటే రింకు సింగ్ ప్లేస్ ఈ ప్లేసులు మారడం ద్వారా కొంత ఇబ్బంది పడతారు బ్యాట్స్మెన్స్. ఎందుకంటే ఓపెనర్ గా ఓపెన్ చేసేటువంటి బ్యాటర్ ను ఎక్కడో 4వ స్థానం 5వ స్థానం ఆడిస్తే కూడా విఫలమయ్యే ఛాన్స్ ఉంటది. ఇప్పటికే సిరీస్ గెలిచారు కాబట్టి, సో వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి దానికి ఏమైనా సంసిద్ధం చేస్తున్నారా ఏంటి చూడాల్సిన అవసరం అయితే ఉంటది. బట్ ఏదేమైనప్పటికీ రింకు సింగ్ 30 బాళ్లలో 39 పరుగులు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఇండియన్ బ్యాటర్స్ ఎవరు కూడా అభిషేక్ శర్మ డక్అవుట్ అయిన పరిస్థితి అయితే ఉంది. సూర్యకుమార్ యాదవ్ ఊహించిన స్థాయిలో ఆడలేదు, 8 పరుగులు చేసిండు. రింకు సింగ్ 30 బాళ్లలో 39 పరుగులు చేసినప్పటికీ కూడా ఎందుకు ఈ ప్లేస్ మార్చాలనేది కీలకంగా మారింది. శివం దూబేని ఇక్కడ మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన దాదాపు ఆయన రోల్లో ఆయన కరెక్ట్ గా ఆడారు. ముఖ్యంగా శివం దూబేని పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. సో ఆయన రోల్ ఆయన కరెక్ట్ గా కేవలం 23 బాళ్లలోనే 3 4లు 7 సిక్సర్లు కొట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా ఆడతాడో శివం దూబే తర్వాత ఏదైతే ప్లేస్ ఉందో, సో ఆ ప్లేస్ లో కనుక రింకు సింగ్, శివం దూబే, రింకు సింగ్ ఈ ప్లేస్ లో వస్తే కనుక వీళ్ళంతా కూడా భారీ హిట్టర్లు. సో ఈ ప్లేస్లలో వాళ్ళు బాగా ఆడే ప్రతిభ ఉంటది.
వాళ్ళు ఫ్రీగా ఆడుతూ ఉంటారు. సో ఓటమి అంటే ఇండియా ఓటమి ఉందా లేదంటే గెలుస్తుందా అని పక్కన పెడితే, సో వాళ్ళ ప్లేసులు 6వ స్థానం, 7వ స్థానం, 5వ స్థానం లో ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఎప్పుడు కూడా పవర్ హిట్టర్స్ అంటే ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం ముఖ్యంగా చూసుకుంటే 7 మంది బ్యాట్స్మెన్ ఉండాల్సిన ప్లేస్ లో 6గురినే తీసుకోవడం అంటే ఎక్స్పెరిమెంట్ చేశారంటారా? డెఫినెట్ గా ఎక్స్పెరిమెంటే అనుకోవచ్చు అమూల్య. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ బౌలర్ గా ఉన్నాడు, జస్ప్రీత్ బుమ్రా బౌలర్ గా ఉన్నాడు, సో అలాగే హర్షదీప్ సింగ్ బౌలర్ గా వచ్చాడు. సో రవి బిష్ణోయ్ నలుగురిని కూడా బౌలర్లను తీసుకున్నారు. దాంతో పాటు సో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే దాదాపు 4 బౌలర్లు, 3 ఆల్రౌండర్లను తీసుకున్నారు. శివం దూబే కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, సో అలాగే రింకు సింగ్ ప్లేస్ మెయిన్ ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. సో బౌలర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఈ మధ్య కాలంలో మరి బౌలింగ్ ప్రతిభ ఏమైనా తగ్గింది అని అనుకుంటున్నారు అంటే ఇది ఒక ఇదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్పులు చేసి సో బౌలింగ్ లో కూడా అటు బౌలింగ్ చేంజెస్ చేస్తే ఎలా ఆడతారు ఏంటి, ఏ ప్లేస్ లో ఎవరెవరు బాగా ఆడతారు, మనం బౌలింగ్ లో 4గురిని కాకుండా 5గురిని ఆడిపిస్తే ఎలా ఉంటది అనేది కూడా ప్రయోగాలు చేస్తా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ విజయ పరంపర కొనసాగుతూనే టీం అనేది స్ట్రాంగ్ గా ఉంటది. ఎందుకంటే 3 విజయాల తర్వాత మళ్ళీ ఓడిపోయారు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ లో మళ్ళీ ఎలా ఆడతారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళందరూ అంటే ఇటు దూబే కావచ్చు, ఇటు ఏదైతే రింకు సింగ్ కావచ్చు, ఆడిన తీరు బాగుంది. కానీ ఆ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్ మాత్రం కొంచెం సందిగ్ధంగా మారింది. దాంతో పాటు ఇషాన్ కిషన్ ని ఎందుకు పక్కన పెట్టారు అనేది ఇక్కడ ముఖ్య పాయింట్. అంటే ఇషాన్ కిషన్ ఫామ్ లో ఉన్నాడు, మంచిగా ఆడుతా ఉన్నాడు, సో ఎందుకు పక్కన పెట్టారు అనేది కనుక చూస్తే మరి గెలిచారు కాబట్టి రెస్ట్ ఇచ్చారా, సో రెస్ట్ ఇస్తే వేరే బ్యాట్స్మెన్ కు ఇవ్వాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే బ్యాట్స్మెన్ ఇక్కడ టాప్ ఆర్డర్ లో బ్యాట్స్మెన్ కరువు అయిపోయారు. ఎందుకంటే అభిషేక్ శర్మ డక్అవుట్ అయిన తర్వాత సంజు శాంసన్, దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా 8 పరుగులకే అవుట్ అయిపోయాడు. సో ఎవరు ఆడతారనే ఒక ఇది ఉంటది, టీం కూడా ప్రెజర్ లోకి పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మరి టీమ్ సెలెక్షన్ లో మార్పులు అవసరం అంటారా, లేదా ఇదే జట్టుతో కంటిన్యూ అవ్వడం కరెక్ట్ అంటారా? డెఫినెట్ గా ఇప్పుడు ఆడుతున్న టీము ప్రపంచంలోనే నెంబర్ 1 టీము. సో దాంట్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే గౌతమ్ గంభీర్ పైన అటు టీమ్ మేనేజ్మెంట్ ఏదైతే గౌతమ్ గంభీర్ కావచ్చు, అజిత్ అగర్కర్ ఏదైతే బౌలింగ్ కోచ్ ఉన్నారో వీళ్ళ పైన అప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి. టీం విషయంలో వీళ్ళు కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకోవట్లేదు, ప్లేయర్ల విషయాల్లో వీళ్ళు కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకోవట్లేదు అంటూ కూడా విమర్శలు అయితే వస్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా టీం మార్పులు అంటే ఓకే, అంటే టీం వాళ్ళు ఆలోచించిన దాని ప్రకారం ఒకవేళ వేరే సందర్భంలో కనుక ఆడాల్సి వస్తే, ఒకవేళ ఫస్ట్ డౌన్ లో ఆడాల్సి వస్తే, సెకండ్ డౌన్ లో ఆడాల్సి వస్తే ఎలా ఉంటది అనేది వాళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ప్లేయర్స్ కూడా చెప్పారు. అంటే అటు బ్యాటింగ్ అయినా లో ఆర్డర్ బ్యాట్స్మెన్ కైనా చెప్పినారు, మీరు ఏ ప్లేస్ లో ఆడమంటే ఆ ప్లేస్ లో ఆడడానికి రెడీగా ఉండాలి, అంటే ఆ మైండ్ సెట్ తో ఉండాలి. అంటే ఇంతకుముందు ఏదైతే క్రికెట్ లో ఎట్లా ఉండదు, ఇంతకుముందు అంటే ఒక ఓపెనర్ అంటే ఆయన ఎన్ని 300 మ్యాచ్లు ఆడినా 200 మ్యాచ్లు ఆడినా సో ఓపెనర్ అంటే ఓపెనర్ గానే వచ్చేవారు, 4వ ప్లేస్ అంటే 4వ ప్లేస్ నే ఆడేవారు. సో ఇప్పుడు అలా లేదు. ఒక ఓపెనర్ బ్యాట్స్మెన్ ని కూడా దాదాపు 6th ప్లేస్ కి పంపించి అంటే ప్రయోగాలు చేస్తా ఉన్నారు. సో అంటే ఆ బ్యాటర్ కి మైండ్ సెట్ అనేది ఒక ఇక్కడ ఓపెనర్ లేదంటే నేను ఫస్ట్ డౌన్, సెకండ్ డౌన్, 4th డౌన్ లో వస్తాను, ఈ మైండ్ సెట్ ఉండకూడదు. ఎక్కడ పోయి ఆడాలన్నా మనం ఆడగలగాలి అనే మైండ్ సెట్ కు తేవాలనేది గౌతమ్ గంభీర్ రూల్. బట్ అది కొన్ని సార్లు మిస్ ఫైర్ అవుతా ఉంటాయి. సో నిర్ణయాలు అట్లా మిస్ ఫైర్ అయినప్పుడు ఇట్లా ఓటమిలు కూడా వస్తూ ఉంటాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం చూసుకుంటే ఇక భారత్ పైన న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 50 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. 165 పరుగులకే ఆల్అౌట్ అయింది భారత్. ఇక 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేశారు శివం దూబే. ఇక 23 బంతుల్లో 65 పరుగులు చేసి తూఫాన్ ఇన్నింగ్స్ ఆడారు దూబే. ఇక ప్రస్తుతం అయితే 26 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశారు మిషెల్ షాట్నర్. ఇక ఇప్పటికే సిరీస్ గెలిచింది భారత్. ఇక చూసుకుంటే 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్ వచ్చే రింకు సింగ్ ను 4వ స్థానానికి ప్రమోట్ చేసినట్టు తెలుస్తోంది.